ఈరోజు దేవుడు నీతో చెప్తున్నాడు, ఆయన ఎవరని నువ్వు నిజంగా గ్రహించినట్లయితే ఆయన ఒకే మాట అంటాడు, భయపడద్దు, భయపడద్దు. ఏ పరిస్థితి అయినా భయపడద్దు, ఏ పోరాటమైనా భయపడద్దు, ఎవడేమన్నా భయపడద్దు, ఏది ముందు వచ్చినా భయపడద్దు, ఏది అపవాది నీ పట్ల తలచినా భయపడద్దు. నేనున్నాను అంటున్నాడు యేసు. ఉన్నామెవరు హల్లెలూయా చెప్తామా? ఆయన ఉంటే చాలు కదా. అలాంటి వాడు నీ పక్షాన అంటే ఇంకా వేరే ఏంటంటే అధికారం కలిగిన వాడు, ఏదో చేతకానవాడు కాదు, అధికారం కలిగిన వాడు నీకు అంటున్నాడు భయపడద్దు, నేను నీ పక్షాన ఉన్నా, భయపడద్దు. దేవుణ్ణి అడగండి, నా తోడు నువ్వు ఉండు ప్రభా, నా పక్షాన ఎవరు లేరయ్యా, నా తోడు ఎవరు లేరు ప్రభా, నాకెవరు సహాయం లేరు ప్రభా, నాకెవరు సహాయం చేయట్లేదు ప్రభా, నాకు తోడు నువ్వు ఉండయ్యా, నాకు నువ్వు తోడు దయచే ప్రభా, నాకు నువ్వు సహాయాన్ని దయచే, నీ సన్నిధిని దయచే, నీ ఆదరణ దయచే, నీ మేలు జరిగించు, నాకు అన్యాయం జరగడంతో ప్రభా. దేవుణ్ణి అడగండి. ఆయన ఇమ్మానుయేలై ఉన్నాడన్న మాట నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. క్రీస్తు జననంతో, క్రీస్తు జన్మించాడన్నప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్న ఈ ప్రవచనము, దేవుడు మన తోడుండు. ఎక్కడ మీ పక్కన చూసి దేవుడు మీ తోడు ఉండును గాక అని ప్రకటించండి.